ఓకే. హాయ్. ఆల్రెడీ నాయి కొన్ని వీడియోస్ చూసిన వాళ్ళకి నేను ఐడియా ఉంటుంది. కొత్తగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి నా పేరు ప్రసన్న. నేను యూట్యూబ్‌లో బిజినెస్ రిలేటెడ్ వీడియో చేస్తూ ఉంటాను. సో, ఈ వీడియో టాపిక్ వచ్చేసి అసలు బిజినెస్ రన్ గానీకి ఏం చేయాలి? లాస్ గానీకి మెయిన్ పాయింట్స్ అనేది 6, 7 పాయింట్స్‌లో చెప్పేసుకుందాము. అండ్ షార్ట్ అండ్ స్వీట్‌గా వీడియో లెంత్ కాకుండా చెప్పేస్తాను. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఎండ్ వరకు చూసాక మీకు యూస్‌ఫుల్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి లైక్ చేయండి. సో, వీడియో ఫస్ట్ పాయింట్ వచ్చేసి రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, అది మంచిగా రన్ అవుతుంది, మనం కూడా స్టార్ట్ చేద్దామనే పాయింట్ ఆఫ్లో చాలామంది స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఇదే మెయిన్ మన క్లాస్ కానీ మెయిన్ రీజన్ అవుతుంది. మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఆ బిజినెస్ గురించి 60 to 70% తెలిసి ఉండాలి. తెలిసిన తర్వాత ఆ బిజినెస్ స్టార్ట్ చేయడం బెటర్. తెలియకుండా స్టార్ట్ చేస్తే కంపల్సరీ అది లాసే అవుతుంది కదా. సో ఫస్ట్ ఆ బిజినెస్ గురించి తెలుసుకొని స్టార్ట్ చేయడం బెటర్. తెలుసుకోవడం అంటే సపోజ్ ఇప్పుడు ఒక శారీస్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. ఆ శారీస్ ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎంతకి పడుతుంది, మనం ఎంతకి సేల్ చేయాలి అనేది ఆ బిజినెస్ గురించి తెలుసుకొని స్టార్ట్ చేయడం బెటర్. సో ఇది మెయిన్ ఫస్ట్ పాయింట్. ఇది తెలియకుండా స్టార్ట్ చేస్తే అంటే ఆ బిజినెస్ గురించి మినిమం నాలెడ్జ్ కూడా తెలియకుండా మనం స్టార్ట్ చేసామనుకోండి, అది కంపల్సరీ లాసే అవుతుంది. సో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ బిజినెస్ గురించి తెలుసుకోవడం. ఆ బిజినెస్ గురించి మినిమం 60 to 70% కంపల్సరీ తెలుసుకున్నాకే స్టార్ట్ చేయాలి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి మనం పెట్టే బిజినెస్ మనం పెట్టే ఏరియాలో రన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకొని స్టార్ట్ చేయడం చాలా బెటర్. చాలా బెటర్ కాదు, ఫస్ట్ చెక్ చేసుకొనే స్టార్ట్ చేయాలి. ఎందుకు అని అంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము మిషన్ తీసుకొచ్చే ముందు మా కంగనాల బిజినెస్ ఒకటి ఉంది. సో ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకొద్దాం అనుకున్నప్పుడు మాకు ఆ ఏరియాలో ఎంబ్రాయిడింగ్ మిషన్ తీసుకొస్తే నడుస్తుందా లేదా అని డౌట్ ఉంది. సో దానికోసం స్టార్టింగ్ ఒక 10 ఎంబ్రాయిడింగ్ పీసెస్ తీసుకొచ్చి షాప్లో పెట్టాము. ఒక 10 మెంబర్స్ కస్టమర్స్ వచ్చారు. మేము బ్లౌజ్ పీసెస్ చూపించమన్నప్పుడు మేము ఇవి ట్రై చేయండి, డిజైన్స్ ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కదా, సో చెక్ చేసుకోండి అని అన్నాము. అన్నప్పుడు వాళ్ళు ఆ 10 పీసెస్ చూసి ఒక 3 కస్టమర్స్ తీసుకున్నారు, 7 కస్టమర్స్ రిటర్న్ వెళ్ళిపోయినప్పుడు మనం అడిగాము కస్టమర్స్ని, రివ్యూ లాగా అనుకోండి అడిగాము. సో ఎందుకు బాగున్నాయి కదా తీసుకోవచ్చు కదా అన్నప్పుడు వాళ్ళు లేదు మాకు నచ్చిన డిజైన్ ఉంటే బాగుండేమో, లేదంటే మా శారీకి మ్యాచ్ అయ్యే డిజైన్ ఉంటే బాగుండేమో అనిపించింది అని. సో అది చెక్ చేసుకున్నాక ఓకే అక్కడ నీడ్ ఉంది, అవసరం ఉంది, అక్కడ ఎంబ్రాయిడింగ్ మిషన్ అవసరం ఉంది, తీసుకుంటారు అంటే వేయించుకుంటారని ఒక ట్రస్ట్ వచ్చింది మాకు. అప్పుడు ఎక్కువలో కూడా కాదు బడ్జెట్, మేము సింగిల్ హెడ్ డబుల్ హెడ్ మిషన్ నడుస్తున్నప్పుడు కూడా మా బడ్జెట్ అప్పుడు 150 ఉండే, ఆ 150 తోటి ఒక చిన్న మిషన్ తీసుకున్నాం, స్టార్ట్ చేసాం. సో అలా చెక్ చేసుకుని స్టార్ట్ చేయడం బెటర్. మేము పెట్టే ఏరియాలో మాకు అక్కడ వర్క్స్ నడుస్తుంది అనేది మాకు అర్థమైంది. సో అలా తెలుసుకున్నాకే స్టార్ట్ చేయడం. సో అలా చెక్ చేసుకొని స్టార్ట్ చేయడం బెటర్. ఇప్పుడు చెక్ చేసుకోకుండా స్టార్ట్ చేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు సేమ్ ఎగ్జాంపుల్ ఎంబ్రాయిడింగ్ మిషన్ విలేజ్లో పెట్టామనుకోండి, ఇప్పుడు ఎవరైనా ట్రెండ్ నడుస్తుందని చెప్పేసి విలేజ్లో పెడితే వాళ్ళు అక్కడ వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఒక ఫెస్టివల్కి మాత్రమే వేయించుకుంటారు, ఇంకా ఎక్కువ డిమాండ్ ఉండదు డిజైన్స్కి. సో అక్కడ స్టార్ట్ చేశారనుకోండి, సో అక్కడ నడవదు కదా. ఒకవేళ నడవని ఏరియాలో పెడితే అది లాసే అవుతుంది కానీ లాభం కాదు. సో మన షాప్ పెట్టినప్పుడు లాస్ కానీ సెకండ్ రీజన్ ఇదే అయి ఉంటుంది. సో నడవని ఏరియాలో పెట్టడమే మనం చేసే ఇంకో మిస్టేక్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి డిమాండ్. అంటే మీరు పెట్టే ప్రోడక్ట్ కానీ ఐటమ్ కానీ మీరు పెట్టే ఏరియాలో డిమాండ్ ఉందా లేదా అని చెక్ చేసుకొని పెట్టడం బెటర్. ఇదేలా అంటే ఎగ్జాంపుల్ కూరగాయలు తీసుకోండి, ఒక కాలనీ ఉంది, అక్కడ ఒక్క కూరగాయల షాప్ కూడా లేదు. ఆ కాలనీ వాళ్ళంతా మెయిన్ రోడ్కి వెళ్ళి తీసుకుంటారు. అంటే మీకు అక్కడ అర్థమవుతుంది కదా, అంటే కూరగాయల బిజినెస్ అంటే కూరగాయలు అనేది అక్కడ డిమాండ్ ఉంది, ఆ ప్రోడక్ట్కి డిమాండ్ ఉంది, లేదంటే ఐటమ్కి డిమాండ్ ఉంది. సో అది అక్కడ కాలనీలో పెడితే కంపల్సరీ నడుస్తుంది, మీకు అర్థమైపోయింది కదా డిమాండ్. సో అది చూసి చెక్ చేసుకొని మనం పెట్టే ఐటమ్కి డిమాండ్ ఉందా లేదా చెక్ చేసుకొని పెట్టడం బెటర్. సో ఇది థర్డ్ పాయింట్. అండ్ ఫోర్త్ వచ్చేసి ఇదే మెయిన్ పాయింట్, నేను చేసిన మిస్టేక్, నార్మల్గా అందరు బిజినెస్ చేసేవాళ్ళు మిస్టేక్ ఇదే. సో దీంట్లోనే ఎక్కువ లాసెస్ అవుతాయి. కస్టమర్కి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చేయడం మనం. సో ఇది ఎలా చేస్తామంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు కొన్ని పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నప్పుడు వాళ్ళు గట్టి ప్రమోషన్స్ చేస్తారు. ఒక మూవీ హీరోయిన్ కానీ అట్లా ఎవరైనా తీసుకొచ్చి ఓపెనింగ్ చేయడం, గట్టి ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళు ఎంత గట్టి ప్రమోట్ చేస్తున్నారు, ఇంత గట్టి ప్రచారాలు చేస్తున్నారు అంటే షాప్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో అని చెప్పేసి వెళ్ళాక అక్కడ 2-3 వెరైటీస్ కనెక్ట్ అవ్వలేదు అనుకోండి, వాళ్ళు రిటర్న్ వచ్చేస్తారు. కస్టమర్ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, మీరు అంత గ్రాండ్గా ప్రమోట్ చేస్తున్నారంటే ఒక 10 వెరైటీస్ 20 వెరైటీస్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు, రియాలిటీలో కొన్నే చూస్తారు. సో అప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మనం రీచ్ కాలేకపోయాం. సో అది వచ్చేసి బయట ఏమన్నా రివ్యూస్ ఇస్తారు వాళ్ళు, అరే వెళ్ళండి ఆల్రెడీ ఒక 2 వెరైటీసే ఉన్నాయి, 3 వెరైటీసే ఉన్నాయి, పెద్ద షాప్ అని అంత గ్రాండ్గా చెప్పారు కానీ ఏం లేదురా అక్కడ ఐటమ్ అని చెప్పేసి చెప్తారు. అది మెయిన్ మన క్లాస్ కానీ 50% రీజన్ ఇదే అని చెప్తాను. ఇప్పుడు నేను ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే చేశాను. జ్యువెలరీ ఐటమ్స్ తీసుకొచ్చాను.
నేను ఇన్‌స్టాలో పెట్టాను కొన్ని స్టేటస్ పెట్టాను. వాళ్ళు ఆ ఐటెమ్ చూసేసి ఇవి కొన్ని ఐటెమ్సే కావచ్చు. ఇంత గట్టిగా ప్రమోట్ చేస్తున్నారు. ఇన్ని నార్మల్‌గా ఒక 10 వెరైటీస్ చూపిచ్చారు. అంటే ఒక 20 ఉండొచ్చేమో షాప్ దాకా వచ్చి. అయ్యో! ఇవే ఉన్నాయా? నేను ఇంకా చాలా ఎక్స్‌పెక్ట్ చేసి వచ్చానే అని చెప్పేసి ఒక ఎక్స్‌పెక్టేషన్స్ ఇచ్చేస్తాం. సో, రియాలిటీలో మన షాప్ లెవెల్ ఎంతో అంతే ప్రమోట్ చేసుకోవడం బెటర్. కస్టమర్‌కి మనం తెలియకుండా ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ ఇచ్చేసి మనమే లాస్ అయితాము. సో, మనది బడ్జెట్ ఎంతో, మన దగ్గర ఎంత బడ్జెట్ ఉందో, ఎంత స్టాక్ ఉందో అంతే చెప్పడం బెటర్. ఫిఫ్త్ పాయింట్ క్వాలిటీ అండ్ సర్వీస్. ఇవి 2 చాలా ఇంపార్టెంట్. ఇందులో కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేయడం వల్లనే మనకు బిజినెస్ లాస్ వస్తది. సపోజ్ ఇప్పుడు మా బిజినెస్ ఉంది ఎంబ్రాయిడింగ్. బయట పట్టు పీసెస్ చాలా తక్కువకు దొరుకుతాయి. దొరికినప్పుడు కస్టమర్స్‌కి ఏం చేస్తారు, ఇవి తక్కువున్నాయి అని చెప్పేసి అవి తీసుకొచ్చి వాటి మీద వర్క్ చేసి కస్టమర్‌కి ఇస్తారు. అవి వర్క్ చేసేటప్పుడే క్లాత్ పిక్కలడం గానీ, లైట్‌గా ఉండడం గానీ, మన డిజైన్ ఏస్తుంటా అంటేనే హోల్స్ పడడం గానీ క్లాత్‌కి జరుగుతాయి. సో, అది క్వాలిటీకి మెయింటైన్ చేయనట్టే కదా! ఇప్పుడు మేమున్నాము, మంచి క్వాలిటీ ఒక 200 పడతది పట్టు పీస్. అవి తీసుకొచ్చి వాటి మీద ఏస్తాం. అవి క్వాలిటీగా ఉంటాయి. ఎంత హెవీ వర్క్ ఏసినా గానీ డ్యామేజ్ కాదు ఆ పీస్‌కి. సో, అలాంటి పీసెస్ మీద ఏసినప్పుడు కస్టమర్స్ తీసుకొని వాళ్ళు ఒక 2, 3 మంత్స్ యూజ్ చేసినప్పుడు వాళ్ళకి అనిపిస్తది. అరే! ఇది క్వాలిటీ మంచిగుంది అని చెప్పేసి. ఇప్పుడు రెస్టారెంట్ ఉంది. టేస్టీగా ఫుడ్ మెయింటైన్ చేస్తున్నారు. క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు. సో, వాళ్ళకి అంటే వాళ్ళకు ఎలా కస్టమర్స్ వచ్చిన వాళ్ళకి మైండ్‌లో అరే! వీళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ టేస్ట్ బావుంటుంది అని చెప్పేసి మంచి అభిప్రాయం వచ్చేస్తది మీ మీద. సో, అట్లా మెయింటైన్ చేయాలి. సర్వీస్ కూడా మంచిగా ప్రొవైడ్ చేయాలి. ఇప్పుడు మేమే స్టిచ్చింగ్ ఉన్నాము. కస్టమర్స్‌కి అర్జెంట్ అన్నప్పుడు కూడా అర్జెంట్ వర్క్స్ కూడా చేయాలి. నాకు ఓపిక లేదు. సండే కదా! నేను రెస్ట్ తీసుకుంటా. నేను ఈరోజు చెయ్యను అని అట్లా ఉంటే కూడా అది లాస్టింగ్‌కే వస్తది. అంటే లాస్ కానీకి అదొక రీజన్ అవుతది. సో, క్వాలిటీ అండ్ సర్వీస్ మంచిగా మెయింటైన్ చేయడం బెటర్. ఇది కూడా క్వాలిటీ లేకపోయినా కస్టమర్స్ రారు. సర్వీస్ బాలేకపోయినా కూడా కస్టమర్స్ రారు. లాసే అవుతది. సో, మనం చెప్పుకున్న పాయింట్స్ మళ్ళొకసారి చెప్తాను. ఫస్ట్ బిజినెస్ గురించి 60-70% తెలుసుకొని స్టార్ట్ చేయండి. లేదు అనంటే బిజినెస్ లాస్ గానీకి మెయిన్ రీజన్ అదే అవుతది. అండ్ సెకండ్ వచ్చేసి మనం పెట్టే ప్లేస్‌లో బిజినెస్ రన్ అవుతుందా లేదా అని చెక్ చేసుకొని పెట్టండి. థర్డ్ వచ్చేసి డిమాండ్ ఉందా లేదా అని కూడా చూసుకోండి. డిమాండ్ ఉందా లేదా, అక్కడ ఆ వస్తువు నీడ్ ఉందా లేదా అని చెక్ చేసుకొని పెట్టండి. ఎక్స్‌పెక్టేషన్స్ ఓవర్‌గా ఇవ్వకండి కస్టమర్స్‌కి. మీ దగ్గర ఎంత ఉందో అంతే ఇవ్వండి. వచ్చిన కస్టమర్స్ రిటర్న్ వెళ్ళిపోకుండా ఉండాలి. లాస్ట్ వచ్చేసి క్వాలిటీ అండ్ సర్వీస్ మంచిగా చూసుకోవాలి. క్వాలిటీ మెయింటైన్ చేయాలి అండ్ సర్వీస్ కూడా మంచిగా ప్రొవైడ్ చేయాలి. అలాగైతేనే కస్టమర్స్ వస్తారు. నార్మల్‌గా చిన్న బిజినెస్ ఏవైనా సరే ఈ పాయింట్స్ ఫాలో అయితే సరిపోతది. నార్మల్‌గా ఇప్పుడు నాది చిన్న బిజినెసే. నేను ఇవే ఫాలో అయ్యాను. నాకైతే వర్కౌట్ అయింది. సో, మీకు కూడా వర్కౌట్ అవుతుంది. పర్సనల్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేసిందే మీకు చెప్పాను. సో, మీకు వర్కౌట్ అవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. సో, ఈ వీడియో ఎంత దూరం చూసారు అనంటే ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో, యూజ్ అనిపించిన ప్రతి ఒక్కరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.